ఫేక్ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం వెంకటాపురం గ్రామంలో వెలసిన పురాతన పుణ్యక్షేత్రమైన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం కోనేరు పరిశుభ్రత లోపంతో కొండపై వెలసిన ఈ ఆలయం వైభవాన్ని చూడటానికి రాష్ట్రమంతటి నుండి భక్తులు తరలివస్తున్నా ఆలయ కోనేరు ప్రాంగణంలో కోనేరులో చెత్తాచెదారం సమస్య తీవ్రంగా ఉంది. ప్రతిరోజు అనేక మంది భక్తులు ఆలయాన్ని దర్శించేందుకు వస్తుండగా ఆలయ పరిసరాల్లో కోనేరులో పేరుకుపోతున్న ప్లాస్టిక్ వస్తువులు, కాగితాలు, తినుబండారాల మిగులు చెత్త వంటివి అక్కడి స్వచ్ఛతను పూర్తిగా దెబ్బతీస్తున్నాయి. కొండపై ఉండే ఈ ఆలయం పర్వత ప్రాంతమైనందున పర్యావరణానికి హానికరంగా మారే ప్రమాదం ఉంది. స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం ఆలయ అభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టిన దేవస్థానం అధికారులు పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వామివారి పవిత్ర స్థలాన్ని ఇలా ఉంచడమేంటి, కనీసం వీకెండ్ పర్వదినాలలో అయినా క్లీన్ అప్ డ్రైవ్ నిర్వహించాలని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దేవస్థానం అధికారులు తక్షణమే స్పందించి ఆలయ కోనేరు ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు. అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.